హృదయాలు బరువెక్కుతున్నప్పటికీ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారి గురించి మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? సహాయం కోసం ఎప్పుడూ అడగనివారి దాచిన పోరాటం. మానసిక పరిశోధన మనోహరమైన ఇంకా హృదయ విదారక సత్యాన్ని వెల్లడిస్తోంది. చాలామంది వ్యక్తులు తమ రాక్షసులతో నిశ్శబ్దంగా పోరాడుతూ తమ జీవితాలను గడుపుతారు. వారు తరచుగా బలమైన మరియు స్వతంత్రంగా భావించబడతారు, కాని ఆ స్థితిస్థాపక ముఖభాగం క్రింద లోతుగా పాతుకుపోయిన భయం మరియు అలసట ఉంటుంది. ఈ వ్యక్తులు దుర్బలత్వానికి వ్యతిరేకంగా ఒక కవచాన్ని అభివృద్ధి చేశారు. చేరుకోవడానికి బదులుగా వారు తమ భారాలను ఒంటరిగా భరించాలని ఎంచుకుంటారు. ప్రతిదీ దాని నుండి దూరంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ నేను బాగున్నాను అనే మంత్రాన్ని పునరావృతం చేస్తారు. ఈ ప్రవర్తన అహంకారంతో నడిపేది కాదు, బదులుగా ఇది స్వీయ రక్షణ కోసం ప్రాథమిక స్వభావం నుండి వచ్చింది. సహాయం కోసం అడగడం నిరాశకు, తీర్పుకు లేదా ఎగతాళికి దారితీస్తుందని వారు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి వారు తమపై మాత్రమే ఆధారపడాలని నిర్ణయించుకుంటారు. స్వాతంత్ర్యం వారికి విశ్వాసం యొక్క గుర్తు కాదు, ఇది తమను రక్షించడానికి ఎవరూ రావటం లేదని గ్రహించిన సంవత్సరాలలో రూపొందించబడిన మనుగడ యంత్రాంగం. ప్రపంచం తరచుగా వారిని బలంగా, నమ్మదగినదిగా మరియు అస్థిరంగా చూస్తుంది, కాని నొప్పి నుండి పుట్టిన ఈ శక్తి ఎల్లప్పుడూ శక్తివంతంగా అనిపించదు. ఇది ఒంటరిగా మరియు భారీగా ఉంటుంది. బహుశా వారికి అత్యంత కష్టతరమైన ప్రవేశం వారి మద్దతునవసరాన్ని గుర్తించడం. శాంతికోసం వారి అన్వేషణలో దుర్బలత్వంతో వచ్చే కళంకం గురించి భయపడి వారు మౌనంగా బాధపడాలని ఎంచుకోవచ్చు. వారు సానుతి కోరటం లేదు లేదా దృష్టిని కోరటం లేదు. వారు అవగాహన మరియు తీర్పు లేకుండా శ్వాసించడానికి ఒక సురక్షితమైన స్థలాన్ని కోరుతారు. ఈ అంతర్గత యుద్ధం మానవ భావోద్వేగాల సంక్లిష్టతను మాత్రమే కాకుండా సహాయం కోసం అడగడాన్ని మనల్ని తరచుగా నిరుత్సాహపరిచే సామాజిక ఒత్తిడులను కూడా వెల్లడిస్తోంది. సారాంశంలో, ఒంటరిగా తమ భారాలను మోస్తున్నవారు నిరాశ మరియు తీర్పు భయంతో రూపొందించబడిన నేర్చుకున్న స్వీయ విశ్వాసం నుండి అలా చేస్తారు. వారి బలం ప్రశంసనీయమైనప్పటికీ గాఢమైన ఒంటరితనాన్ని మరియు సహాయం అభ్యర్థించడానికి చేసే పోరాటాన్ని దాచిపెడుతుంది. మా తదుపరి చర్చలో ఈ వ్యక్తులకు సమాజం ఎలా మెరుగ్గా మద్దతిస్తుందో మరియు సహాయం కోసం అడగడం బలహీనతగా కాకుండా ఒక సాహసోపేత చర్యగా భావించే వాతావరణాన్ని ఎలా పెంపొందించగలదో చూస్తాము. అంతిమంగా, సహాయం కోసం ఎన్నడూ అడగని వారి యొక్క పోరాటాలను మరియు అంతర్గత కల్లోలాలను గుర్తించడం మా కమ్యూనిటీలలో కరుణ మరియు అవగాహనను పెంపొందించడానికి మొదటి అడుగు. దుర్బలత్వాన్ని స్వీకరించే సంస్కృతిని సృష్టించడానికి కృషి చేద్దాం, మరియు సహాయం కోసం చేరుకోవడం వేడుకగా ఉంటుంది, కళంకం కాదు.